మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము ఇక్కడ సంఘముగా సమకూడి మీ యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పదైన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ యొక్క జ్ఞాన సంగతులు వివరించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయంను మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి సంఘముగా మనం అందరం సమకూడి ఆయన యొక్క జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి నిత్యము మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, భూమి మీద మానవ జీవితం దేవుని కృప వలన, దేవుని దయ వలన నడుస్తుంది. దేవుని అనుగ్రహం వల్లనే ఈరోజు మనం బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. ఆయన అనుగ్రహం లేకపోతే మనకు అసలు జీవితమే లేదన్న సంగతిని గత వారాల్లో మనం నేర్చుకున్నాం. ఆయన అనుగ్రహానికి పాత్రులుగా, ఆయన అనుగ్రహ ప్రాప్తులుగా ఈ భూమి మీద బతకటమే మానవ విధి. దేవుడున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనల్నే కాదు, సర్వ జగత్తును ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు. ఆయనకి నచ్చినట్టుగా ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఈ భూమి మీద ఏది జరగదు. సమస్త సృష్టి ఆయనకు లోబడి పనిచేస్తుంది అనే వాస్తవం మనకు తెలియంది కాదు. ప్రియులరా, మరి వాస్తవాలు తెలిసినటువంటి మనిషి ఈ భూమి మీద ఏ మానవునికి శక్తి లేదని, అధికారం ఉన్నా సరే ఆ అధికారాలన్నీ దేవునివని, దేవుడు లేకపోతే ఈ భూమి మీద మానవునికి అసలు చోటే లేదని అన్నీ తెలిసినటువంటి మనిషి దేవుని యొక్క ప్రేమను, లేకపోతే ఆయన అనుగ్రహాన్ని, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన దయను పొందుకునే ప్రయత్నం చేయడం మానేసి మనుషుల దయ కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషుల్ని సంతోషపరచడం కోసం బ్రతుకుతున్నాడంటే అది మనిషి యొక్క అవివేకం అని చెప్పక తప్పదు. కనిపించనంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడం అది బుద్ధిహీనత. కనిపించనంత మాత్రాన ఆయన లేడు అని అనుకోవడం కానీ, లేడు అని ప్రకటించడం కానీ అది ఖచ్చితంగా మానవుని యొక్క బుద్ధిహీనత. దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోకుండా కేవలం మనుషుల అనుగ్రహాన్ని, లేదా మనుషుల యొక్క దయని, మనుషుల యొక్క మెప్పుని, మనుషుల యొక్క గొప్పని సంపాదించుకోవాలని అనుకోవడం అది ఇంకా అవివేకం. సమస్త జగత్తును నడిపించేది దేవుడైనప్పుడు, సమస్తాన్ని సృష్టించి పాలించి నడిపిస్తున్నది దేవాది దేవుడే అయినప్పుడు మనం అనుగ్రహాన్ని పొందుకోవాలి, ఆయన్ని ఆనందపరిచే పిల్లలుగా ఉండాలి. ఆయన మనవశం చేసుకునే విధంగా, ఆయన మదిలో మనం స్థానాన్ని సంపాదించుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. అప్పుడు మనిషికి ఇబ్బంది అనేదే ఉండదు. ఎందుకంటే సర్వము సృష్టించిన సృష్టికర్త కనుసన్నల్లో నీ జీవితం నడుస్తుంది కనుక, సృష్టికర్త నీ మీద దృష్టి నిలిపారు కనుక, సృష్టికర్త నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నీకే సమస్య ఉండదు, నీకే ఇబ్బంది ఉండదు. లేదు, సృష్టికర్త నీ మీద దృష్టి నిలపకపోతే నీకు సమస్య తలెత్తుతుంది, నీకు ఇబ్బంది తలెత్తుతుంది. అది ఇహలోకంలో అనుకోక పొరపాటు. సృష్టికర్త మన మీద దృష్టి నిలపకపోతే ఇహలోకపు ఇబ్బందులు, ఇహలోకపు సమస్యలు తలెత్తుతాయి అని అనుకోకు. దృష్టి నిలిపితే ఇహలోకపు ఇబ్బందులు, ఇహలోకపు సమస్యలు తొలగిపోతాయని అనుకోకు. నేను చెప్పేది శాశ్వతమైన జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఈ జీవితం శాశ్వతం కాదు కదా. ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక శాశ్వతమైన జీవితం ఉందని మనందరికీ తెలుసు. క్రైస్తవులుగా మనం ఆ సత్యాన్ని ఎరిగి బ్రతుకుతున్నాం కనుక ఈ భూమి మీద ఆకాశానికి భూమికి మధ్యలో బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవాది దేవుని కనుసన్నల్లో, ఆయన కరుణలో, ఆయన అనుగ్రహంలో, ఆయన దయలో కొనసాగితే నీ జీవితం బాగుంటుంది. ఇది ప్రతి మనిషికి తెలుసుకోవాల్సినటువంటి పారమార్థిక సత్యం. ప్రతి మనిషికి అర్థం కావాల్సిన, మనిషిని మెప్పించి అబద్ధాలతో అయినా సరే ఒక మనిషిని మెప్పించాలని, అబద్ధాలతో అయినా సరే ఒక మనిషి మెప్పు పొందాలని మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు.
అసలు ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసిపోద్ది, వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసిపోద్ది. కానీ మెప్పు కోసం వాళ్ళ అబద్ధాన్ని ఏం చేశారు? ఆశ్రయించారు. మీ అంత మంచివాళ్ళే లేరని అంటారు. మీకు తెలీదా వాళ్ళు చెప్పేది అబద్ధం అని? తెలుసు. అంటే వాళ్ళు మీ మెప్పు కోసం మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కీర్తిస్తున్నారు. మీ వలన ఏదో అవసరం వాళ్ళకు ఉందన్నమాట. మీ వాళ్ళు ఏదో అవసరం ఉన్నందువలన మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు. ఇలా నిత్య జీవితంలో ప్రతి చోట ఒక బాస్ని, ఒక మేనేజర్ని కింద పనిచేసేవాడు పొగుడుతూ ఉన్నాడు అనుకో, కింద పనిచేసే ఆమె పొగుడుతూ ఉందనుకో, దాని అర్థం ఏంటి? వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది? బాగా పొగుడుతుంది. బాగా పొగుడుతుందంటే అతను అవసరం ఉంది కాబట్టి, అతని దగ్గర ఏదో అవసరం ఉంది కాబట్టి, అతని దగ్గర ఏదో అవసరం పొందుకోవాలనుకుంటున్నాడు కాబట్టి బాగా పొగుడుతున్నారు. అది అబద్ధమైనా సరే అందంగా చెప్తారు. ఇలా మనం చాలామందిని సమాజంలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే మనుష్యుల మెప్పు కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మనుషుల మెప్పు సంపాదించుకోవాలనుకుంటారు. అసలు మీరు ఆలోచిస్తే ఆ మనిషే కొంతకాలం ఉండి ఎగిరిపోతాడు, ఉండడు. ఆ మనిషే కొంతకాలం ఉండి ఏమైపోతాడు? మాయమైపోతాడు. మాయమైపోయే మనిషి మెప్పు సంపాదించుకోవాలనుకుంటున్నారు తప్ప ఆ మనిషిని, ఈ మనిషిని, ప్రతి మనిషిని సృష్టించిన దేవుని అనుగ్రహాన్ని, దేవుని మెప్పును సంపాదించుకోవాలని మాత్రం మనుషులు అనుకోవట్లేదు. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా సంఘం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనం ఎవరినైతే శిరస్సుగా కలిగి ఉన్నామో ఆ శిరస్సు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు మనకు ఆచరణీయం. ఆయన మాటలు మన బ్రతుకు కొలమానం. ఆయన ఏదైతే చెబుతున్నారో అదే మనకు ఆదర్శం, అదే మనకు నిత్యం, అదే మనకి సత్యం. సో ఆయన మాటలను మనం బాగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో అలనాటి సమాజాన్ని ఉద్దేశించి మీరు చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అన్నాడండి. ఈ మనుషుల స్వభావం గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నారు, అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పును మీరు ఎవరో కోరుకోవట్లేదు. అంటే ఆయన అనుగ్రహం మీకు అక్కర్లేదు, ఆయన దయ మీకు అక్కర్లేదు, ఆయన కరుణ మీకు అక్కర్లేదు, ఆయన కనికరం మీకు అక్కర్లేదు, అసలు ఆయన తోడు మీకు అక్కర్లేదు. ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు బతకట్లేదు. ఆయన మెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో బతకాలంటే కష్టమా కదా? వీళ్ళ కష్టమే. చెడిపోయిన లోకంలో పడిపోయి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని మెప్పు పొందుకోవడం చాలా కష్టం. ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నారో, దేవుని మాటలకు అనుకూలంగా నడుచుకుంటున్నారో వాళ్ళకి దేవుని మెప్పు పొందుకోవడం చాలా సులభం. వీళ్ళు ఆ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ఒకరి మెప్పు ఒకరు పొందుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకరి మెప్పు ఒకరు పొందుకోవడానికి. వాళ్ళు చేసేది తప్పైనా సరే, వాళ్ళు చేసేది భయంకరమైన కార్యమైనా సరే, వాళ్ళు చేసేది నీచమైన పని అయినా సరే, వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేయడం, వాళ్ళని పొగడడం, వాళ్ళని కీర్తించడం, వాళ్ళని గౌరవించడం, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని బట్టో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అందాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ ద్వారా తీరే అవసరాలని బట్టో, వాళ్ళ వల్ల సంపాదించుకునే లాభాలని బట్టో వాళ్ళని అడ్డంగా కీర్తించడం, అబద్ధాలని మాట్లాడడం, అబద్ధాలతో పొగడడం, ఇలాంటివి సమాజంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే అవసరం కోసం వాళ్ళు ఏం చేస్తారు? అవసరం కోసం మనుషుల్ని మెప్పిస్తూ ఉంటారు, మనుషులు మెప్పు కోరుతూ ఉంటారు. ఏమండి, ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నది కూడా అదే. మీరు ఒకరి మెప్పు ఒకరు కోరుకుంటున్నారు. ఈ సమాజం అంతా కూడా అలాగే ఉంది. ఒకరి మెప్పు ఒకరు కోరుకుంటున్నారు. నా మెప్పు నీకు కావాలి, నీ మెప్పు నాకు కావాలి. ఇది మనుషుల యొక్క స్వభావం. ఈరోజు కూడా చాలామంది పబ్లిసిటీ కోసం దేవుని పని చేసేవాళ్ళు, పబ్లిసిటీ కోసం ప్రసంగాలు చేసేవాళ్ళు, పబ్లిసిటీ కోసం సువార్త పని చేసేవాళ్ళు, ఎక్కువ పబ్లిసిటీ గాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ పబ్లిసిటీ పిచ్చి. ఏదైనా ప్రసంగం చేసినా పబ్లిసిటీ పిచ్చి, లేకపోతే ఏదైనా సువార్త సభ పెట్టినా పబ్లిసిటీ పిచ్చి, దానికి కొత్త కొత్త వింత వింత పోకడలు అనుసరించడం, వింత వింత మార్గాలను ఎన్నుకోవటం, ఏదో విధంగా పబ్లిసిటీ సంపాదించుకోవాలి, మనుషుల్లో మెప్పు పొందాలి. మనుషుల్లో మెప్పు పొందాలనుకుంటే మనుషులు ఎంతకాలం ఉంటారు? ఒక చిన్న ఆలోచన మీకు రేకెత్తిస్తాను. మీరు హిరోషిమా నాగసాకి పట్టణాలకు చెందినవారు అనుకుందాం కాసేపు. అప్పటికింకా ఆ పట్టణాల మీద అనుభవం వేయలేదు అనుకుందాం. మీరు అక్కడే బతుకుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ మెప్పు పొందుకోవాలన్నదే మీ ఆలోచన. కాసేపు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళ మెప్పు పొందుకోవాలనుకున్నదే మీ ఆలోచన. ఇప్పుడు హిరోషిమా నాగసాకి పట్టణాల్లో బ్రతుకుతున్నటువంటి మీరు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మీ పట్టణాల్లో ఉన్న వాళ్ళ మెప్పు పొందాలన్న తపనతో, తాపత్రయంతో ఉన్నారు అనుకుందాం కాసేపు. కాసేపట్లో మీ పట్టణం మీద అణుబాంబు పడబోతుందన్న సంగతి మీకు తెలుసా? తెలుస్తుందా? తెలీదు. మీరు అప్పటికే ఆలోచనతో ఉంటారు, నేను ఇంకా ఏదో చేసి వీళ్ళ మెప్పు సంపాదించుకోవాలి, నేను ఇంకా ఏదో చేసి వాళ్ళ మెప్పు సంపాదించుకోవాలి, అంటే వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా నేను ఉండాలి,
వాళ్ళని సంతోషపెట్టే విధంగా నేను మాట్లాడాలి, వాళ్ళని ఆనందపరిచే విధంగా నేను మాట్లాడాలి అనే భావాలతో మీరు ఉంటారు. మీకు దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాడు మనుషులను సంతోషపెట్టాలనుకోడు, మనుషులు మెప్పు కోరుకోడు, దేవుని మెప్పే కోరుకుంటాడు. సో మనుషుల మెప్పు కోరుకుంటున్న వాళ్ళు మీరు ఆ పట్టణంలో ఉండుంటే ఆ మనుషులందరి మెప్పు మీరు కావాలని మీరు అనుకుంటూ ఆ క్షణంలో అప్పటికి ఆ సిచ్యువేషన్లో ఊహించుకోండి, మీరు బ్రతుకుతుంటే కాసేపట్లో మీ పట్టణం మీద ఏం పడిపోతుంది? అనుభవం పడుతుంది. అమెరికా వాడు వేసేస్తాడు అనుకోండి కాసేపు. అప్పుడు అక్కడ బ్రతుకుతున్నటువంటి మీ పరిస్థితి ఏంటి? ఎవరి మెప్పు అయితే మీరు కోరుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండు విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ బాంబు పడిన మరుక్షణం వాళ్ళ మెప్పు మీకు అవసరం లేదు, మీ మెప్పు వాళ్ళకు అవసరం లేదు. ఇద్దరు కూడా పట్టణంలో ఏమైపోతారు? నాశనం అయిపోతారు. అవయవాలు కోల్పోవచ్చు, ప్రాణాలే కోల్పోవచ్చు. సో అణుబాంబు పడక మునుపు ఆ హిరోషిమా నాగసాకి పట్టణాల పరిస్థితి వేరు, అణుబాంబు పడిన తర్వాత వాళ్ళ పరిస్థితి వేరు, చాలా దుర్భరంగా మారిపోయింది. ఇదే ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోక్కర్లేదు. మామూలుగా కూడా ఒకవేళ మీ మెప్పు నేను కోరుకోవాలనుకున్నా, నా మెప్పు మీరు కోరుకోవాలనుకున్నా, మీరు ఎప్పుడు ఎగిరిపోతారో మీకు తెలీదు, నేను ఎప్పుడు ఎగిరిపోతానో నాకు తెలీదు. సో ఈ మాయలోకంలో మాయ బ్రతుకుతున్న మన ఇరువురం కూడా ఒకరి మెప్పు ఒకరు కోరుకొని మనల్ని మనం మోసగించుకోవడం, నిన్ను నేను మోసగించడం, నువ్వు నన్ను మోసగించడం, ఇదంతా సరైన విధానం కాదు. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఎక్కువగా అదే. ఏదో విధంగా మనుషుల మెప్పు మనుషులకు కావాలి. ఆ మనుషుల మెప్పు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారు, ఎన్ని మోసాలైనా చేస్తున్నారు. బతికిన బతుకంతా ఒక దినం లేచి మరలా పడుకునేంత వరకు దేవుని మెప్పు పొందుకుందామని ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండట్లా. తప్పులు కూడా మనుషులు చూస్తున్నారని చేయడానికి భయపడుతున్నారు, దేవుడు చూస్తున్నాడని చేయడానికి భయపడేవాళ్ళు కాదు. చాలామంది తప్పు చేయడానికి దేనికి భయపడతారో తెలుసా? మనుషులు చూస్తున్నారు పరువు పోద్దని. మనుషులు ఎవరో లేకపోతే చేసేస్తారు, హ్యాపీగా చేస్తారు. మరి దేవుడు చూడట్లేదా? మనుషులున్నా దేవుడు చూస్తున్నాడు, మనుషులు లేకపోయినా దేవుడు చూస్తున్నాడు. అసలు నువ్వు దేవుడి మెప్పు కోరుకునేవాడివైతే, దేవుని మెప్పు కోరుకునేవాడివైతే ఎప్పుడూ తప్పు చేయడానికి ఇష్టపడవు. మనుషుల మెప్పు కోరుకునేవాడివైతే మనుషులు ఉన్నప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడవు. మనుషులు ఉన్నప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడట్లేదు, మనిషి లేనప్పుడు తప్పు చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే నువ్వు మనిషి మెప్పు కోరుకునేవాడివి, దేవుని మెప్పు కోరుకునేవాడు కాదన్నది ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనలో చాలామంది ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారు అనే భావన ఈ మాటలు వింటే కలుగుతూ ఉండాలి. ఈ మాటలు వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలాంటి స్వభావం నాకు కూడా ఉందేమో అన్న పరిశీలన మనందరికీ కావాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి, లేకపోతే బాగుపడవు. ఇప్పుడు దేవుని మెప్పు కోరుకునేవాడివి, దేవుని సంతోషపెట్టాలనుకునేవాడివి, అనుకునేదానివి, దేవునితో ఉండాలనుకునేదానివి అయితే దేవుడు నిన్ను ఇప్పుడు చూస్తున్నాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తాడు, నువ్వు ఎక్కడున్నా నిన్ను చూస్తాడు, నువ్వు కాలేజీకి వెళ్ళినా నేను చూస్తాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా నేను చూస్తాడు, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా నువ్వు చూస్తాడు, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా నిన్ను చూస్తాడు. ప్రతి క్షణం ఆయన అబ్జర్వేషన్లో నువ్వు ఉన్నావు. ఓవరాల్గా ఈ సృష్టి అంతా కూడా ఆయన అబ్జర్వేషన్లో ఉంది. ఆయన అబ్జర్వ్ చేయిందంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. సమస్త సృష్టము ఆయన కంటికి ఎలా కనబడుతుంది? తేటగా, స్పష్టంగా కనబడుతుంది. ఆయన కనబడని సృష్టమంటూ ఏది లేదు. సమస్తము ఆయన కన్నులకు తేటగా కనబడుతుంది. అందులోనే నువ్వు ఉన్నావు. ఇంకా గట్టిగా మాట్లాడితే నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలిసిపోతుంది. సో నీ గురించిన ప్రతిదీ ఆయనకు తెలుసు. మరి ప్రతిదీ ఆయనకు తెలిసినప్పుడు నువ్వు దేవుడి మెప్పు కోరుకోవాలి, దేవుని మెప్పు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి నిమిషం కూడా నువ్వు ఆయన మెప్పు కోసం ప్రయాసపడాలి. ఆయన మెప్పు కోసం ప్రయాసపడడం అంటే ఆయన వాక్య ప్రమాణాన్ని నీ బ్రతుకులో కొలమానంగా పెట్టుకోవాలి. నీ బ్రతుకుకు ఆయన వాక్య ప్రమాణాలు ఏమైపోవాలి? కొలమానాలుగా, కొలతలుగా మారిపోవాలి. ఆ కొలతలు దాటి నేను బయటికి వెళ్ళకూడదనే భయం, భక్తి, విధేయత మనకు ఉండాలి. ఇది దేవుని మెప్పించడం. కానీ ఈరోజు సమాజం పరిస్థితి ఎలా మారిపోయిందంటే అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పుని ఎవరు కోరట్లేదట. మనుషుల మెప్పు. మనుషుల్లో నేను చెడ్డ అయిపోకూడదు, మనుషుల్లో నేను ఎప్పుడు ఏమైపోవాలి? మంచి అనిపించుకోవాలి, మనుషుల్లో నేను ఎప్పుడు గౌరవాన్ని కోల్పోకూడదు, అందరి దగ్గర నాకేముండాలి? గౌరవం ఉండాలి, అందరూ నన్ను కీర్తించాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను ప్రేమగా చూడాలి, అందరూ నాతో ప్రేమగానే మాట్లాడాలి, నేను ఎవరి దగ్గర చెడ్డ అయిపోకూడదు, ఎవరికి చెడ్డగా మారకూడదు, అందరికీ మంచిగానే ఉండాలి అనే భావాలు సామాన్యంగా మనకు కలుగుతున్నాయి. మంచిదే, ఉండు, మంచిగా ఉండు, అందరితో మంచిగా ఉండు, అందరినీ మంచి చేసుకో, అందరితోనూ సమాధానంగా ఉండు, తప్పులేదు. కానీ దానికోసం మోసం చేస్తూ బ్రతకటం అనేది అన్యాయం. మొదట మనుషులందరి దగ్గర ఎలా ఉండాలనుకోవడం కంటే మనుషులందరినీ
సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఈ విధంగా ఉండాలనుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర నువ్వు ఎంత మెప్పు సంపాదించుకున్నా నేను నీకేం ఇవ్వలేను. నీ ప్రాణం పోసింది నేను కాదు, నీ ప్రాణం తీసేది కూడా నేను కాదు. అలాగని నీకు నిత్య జీవితాన్ని నేను ఇవ్వగలనా అంటే అది ఇవ్వలేను. కనీసం మామూలు జీవితాన్ని నేను ఇవ్వలేను. నీ ఊపిరి నా వల్ల రావట్లేదు. నీ బాస్ నీకు ఊపిరి ఇవ్వట్లేదు, నీ భర్త నీకు ఊపిరి ఇవ్వట్లేదు, నీ భార్య నీకు ఊపిరి ఇవ్వట్లేదు, నీ అధికారి నీకు ఊపిరి ఇవ్వట్లేదు, నీ పైనున్న నీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకే ఊపిరి ఇవ్వట్లేదు. నీకు ఊపిరిచ్చేది ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి ఆయన మెప్పు పొందుకోవాలంటే నిజాన్ని అనగా సత్యాన్ని నువ్వు ఆశ్రయించాలి. మనుషులు మెప్పు పొందుకోవాలంటే నువ్వు దేన్ని ఆశ్రయించాలి? అబద్ధాన్ని ఆశ్రయించాలి. ఒకవేళ అబద్ధాన్ని ఆశ్రయించిన అన్ని సమయాల్లోనూ నువ్వు రాజువు కావు. ఒక్కోసారి నీకు తెలియకుండానే ప్లేట్ ఏమైపోద్ది? తిరగబడిపోద్ది. అంటే నువ్వు అనుకున్నట్టుగా అన్ని సమయాల్లో జరగకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏమైపోతావు తెలుసా? సిగ్గుపడిపోతావు, బాధపడిపోతావు, మరీ దారుణం అయితే ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాటలో చాలా గొప్పదైన సత్యం దాగి ఉంది ప్రియులారా. ఆయన ఏమంటున్నారంటే, మీరు అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అన్నాడు. అంటే మీరు దేవుణ్ణి నమ్మట్లేదు, కారణం మీరు ఆయన మెప్పు కోరట్లేదు. మీరు ఎవరు మెప్పు కోరుతున్నారు? మనుషులు మెప్పు కోరుతున్నారు. మనుషులు మెప్పు కోరుతున్నారు కనుక వాళ్ళు ఏది చెప్తే అదే నమ్ముతారు. ఇప్పుడు కూడా చాలామంది మీరు వింటున్నది సత్యం కాదయ్యా, మీరు వింటున్నది సత్యం కాదు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, సత్యం వేరే ఉంది, దేవుని మాటలు అలా లేవు, మీరు వింటున్న విధంగా లేవు, మిమ్మల్ని దారి తప్పిస్తున్నారు, సంఘాన్ని దారి తప్పిస్తున్నారు, శరీర సంబంధమైన ఆశల్లోనికి మిమ్మల్ని నడిపిస్తున్నారు. సో వాళ్ళ మాటలు మీరు వినకండి, అది ప్రమాదం అని చెప్పామనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా ఏమంటారో తెలుసా? మా అయ్యగారు ఏది చెప్తే అదే మాకు వేదం అండి, మీరు బయటకు పోండి, మీ మాటలు మాకు అవసరం లేదు అంటారు. ఆ తర్వాత అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తారు తెలుసా? పలానా వాళ్ళు మా దగ్గరకు వచ్చారండి, బైబిల్ చూపించారు, బైబిల్లో పలానా వచనాలు చూపించారు, అప్పుడు నేను ఏమన్నానో తెలుసా అయ్యగారు? బైబిల్లో ఎన్నైనా ఉండనివ్వండి, మా అయ్యగారు మాకు ఏది చెబితే అదే వేదం అని చెప్పానండి అని అయ్యగారు మాకు వంక అలా చూస్తుంటారు. అంటే క్యాండిల్లా వెలిగిపోతుందా లేదా అని. అప్పుడు ఆ మొహం ఎలా ఉంటుందో తెలుసా? ఈ లైట్ కంటే పవర్ఫుల్గా ఉంటుంది, ఇక్కడున్న లైటింగ్ కంటే పవర్ఫుల్గా ఉంటుంది. సో బాగా వెలిగిపోతుంటుంది మొహం. అప్పుడు వీళ్ళ కడుపులో ఏదో తెలియని ఆనందం. ఆహాహా, మెప్పించేశాను మనిషిని. ఏం చేశాను? ఈ మనిషిని నేను ఏం చేశాను? మెప్పించేశాను, అయ్యగారిని మెప్పించేశాను ఈ ఒక్క మాటతో. అయినా అయ్యగారు మీకంటే గొప్పోళ్ళు ఏంటండి వాళ్ళు? మీ తల పండిపోయింది, మీ మొహం ఎండిపోయింది, ఇంత గొప్పగా మీరు ఉన్నారంటే ఎంత తెలియకపోతే మీరు ఎలాగవుతారు? అదేదో తప్పటండి. వాళ్ళు వాక్యం పట్టుకొస్తున్నారు, బైబిల్ పట్టుకొస్తున్నారు, ఎన్ని పట్టుకొచ్చినా మా అయ్యగారు చెప్పిందే వేదం అనేసరికి సిగ్గుపడి వెళ్ళిపోయారండి అని అంటారు. అసలు సిగ్గులేని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో అప్పుడు అతను మెప్పితను పొందుకుంటాడు, లేదా ఈమె పొందుకుంటుంది. మహా అయితే చర్చిలో వాళ్ళందరి దగ్గర ఓ రోజు మైక్లో చెప్తాడు. ఏమని చెప్తాడు? పలానా వాళ్ళు ఎవరో వచ్చారట, వాళ్ళు వాక్యం ఇలాగా అలా కాదన్నారట, అప్పుడు ఈమె గట్టిగా బుద్ధి చెప్పిందట, మీరు అలాగే చెప్పేయండి అంటాడు. మరి బైబిల్లో ఎలా ఉందా లేదంటే అవన్నీ అనవసరం, మీరు అలాగే చెప్పేయండి. మండపేటలో కూడా బలులిచ్చే మహానుభావులు ఉన్నారు, సేవకులు. ఇప్పటికీ మేకలను బలిస్తారు, కోళ్ళు బలిస్తారు. మేకలే, కోళ్ళు కాదు, గొర్రెలు అనుకుంటా, బలిస్తారు. ఇక్కడే దగ్గరే చర్చి. ఏమండి, గొర్రె బలి, మేక బలి. అయ్యగారు ఈ గొర్రె బలి మేక బలి ఏంటండి? మీరు పస్కా అంటున్నారు. పస్కా అంటే ఇది కాదు కదండి, మన పస్కా పశువు ఆల్రెడీ ఏమైపోయింది? వధింపబడింది కదండి. ఎవరు మన పస్కా పశువు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన పస్కా పశువుగా వధింపబడిన తర్వాత మళ్ళీ పస్కా ఏంటండి? పులియని పిండితో అనగా పులియని జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో పండగ ఆచరించాలి కదండి. మనం నిత్యము పండగ చేసుకునే వాళ్ళం కదండి. పండగ అంటే దేవుని కోసం బ్రతకటమే ఆ భాషకి అర్థం పండగ. సో మన పస్కా పశువు ఎవరు? ప్రభువు. కానీ అదంతా మాకు అనవసరం. ఆయన ఏం చేస్తాడు? బాగా దిట్టంగా ఉన్న గొర్రె పిల్లనే వధిస్తాడు, రక్తం అక్కడ చిందిస్తాడు. మొన్న సంవత్సరం అనుకుంటా బలిపీఠం కూడా కట్టాడు మహానుభావుడు. మొన్న సంవత్సరం బలిపీఠం కూడా కట్టాడు ఆయన. ఆ బలిపీఠం మీద ఒక గొర్రెను వధించాడు. మండపేట బాగా డెవలప్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాయనా ఇది తప్పు, మీరు పస్కా అనేది విధానం తప్పు, మీ విధానం తప్పు, మీరు ఇశ్రాయేలీయుల పద్ధతులు ఆచరిస్తున్నారు. మన పస్కా పశువు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వధింపబడ్డారు. ఇక మనం మరలా ఇలాంటి కార్యాలు చేయాల్సిన అవసరం లేదు.
ఆయనే మనకి రక్షకుడు, ఆయనే మన కొరకు ప్రాణాన్ని ధారపోశాడు, ఆయనే మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు అని మీరు చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? మీరు ఎన్నైనా చెప్పండి, మా అయ్యగారు ఏది చెప్తే అదే వేదం, అదే శబ్దం, కొత్తదేమీ మేము వినడానికి వీలు లేదు. మాకు అక్కడ ఏ శబ్దం వినబడితే ఇక్కడ దాన్నే ఫాలో అవుతాం. మీరు కొత్త శబ్దాలు చేయకండి ఇక్కడ అంటారు. అర్థమైందా? బాగా అర్థమవుతుంది మీకు. అప్పుడు మీరు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. మీరు ఎంత చెప్పండి వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అప్పుడు వెళ్ళి ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అయ్యగారు మొన్న దిట్టమైన గొర్రెని తెచ్చామండి, వధించామండి, పసక పండగ చేసుకున్నామండి. వాళ్ళు ఎవరోనండి ఇలా అంటున్నారండి. అసలు మనం వధించకూడదటండి, ఈ రక్తం వల్ల ఏం ఉండదు. మేకల రక్తమందైనను కోడెల రక్తమందైనను పాపక్షమాపణ లేదు. గొర్రెలు కానీ మేకలు కానీ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపములు తీసివేయుట అసాధ్యము. వాటి రక్తం ఏం ఉపయోగపడదు, కేవలం అదొక ఛాయ మాత్రమే. అది ఛాయ. నిజస్వరూపం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. అంత గొప్ప సత్యం బయటపడిన తర్వాత కూడా సుమారు 2000 సంవత్సరాలు గతిస్తున్నా ఇంకా మనుషులను అజ్ఞానం వేలుబడి చేస్తుందంటే వీళ్ళు దేవుని మెప్పు కోరుతున్నారా, మనుషులు మెప్పు కోరుతున్నారా? అక్కడికి వెళ్ళి ఆ గొర్రెను బలిస్తున్నప్పుడు అందరూ దగ్గరుండి దాని మీద చేతులేసి, ఇదిగో మా పాపములు ఈ పశువు లేదా ఈ పిల్ల మీద, గొర్రె పిల్ల మీద మోపుచున్నాము అని అంటున్నారంటే ఇది చాలా భయానకమైన అజ్ఞానం. మరి ఇంత అజ్ఞానాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారు అంటే వాళ్ళు ఏం మెప్పు కోరుతున్నారు? ఎవరు మెప్పు కోరుతున్నారు? మనుషులు మెప్పు కోరుతున్నారు. అయ్యగారు మెప్పు కోరుతున్నారు. అయ్యగారు ఎంతకాలం ఉంటాడు? ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు. గట్టిగా తింటే 15 ఏళ్ళు ఉంటాడు. బీపీలు, షుగర్లు, పెరాలసిస్లు, గుండెపోట్లు ఏమి రాకపోతే ఆ గొర్రెలే మేకలే పోతులు వేసుకుని బళ్ళు అవే గట్టిగా తిన్నాడు అనుకోండి, గుండెలో ఏదైనా కొవ్వు పట్టేసింది అనుకోండి, వాకింగ్లకి ఏమి వెళ్ళరు కదా, కనీసం ఎక్సర్సైజులు చేయరు. సో బాగా కొవ్వు పట్టేసి గుండెల్లోకి అది ఇది కొవ్వు పేరుకుపోయి అప్పటికప్పుడు చచ్చిపోయాం అనుకోండి, ఉందండి జీవితం. అయ్యగారు బాబు మీ అయ్యగారు అంటే పెట్టులో పడుకున్నారు. మరి ఇప్పుడు మెప్పు కోరతావా వెళ్ళి? అయ్యగారు మొత్తం సెంటు తెచ్చి మీ మీద పోసానండి అంటే మొఖం అలా ఎలగదు, అప్పుడు నలిగిపోయింది మొహం, ఇంకెలగదు. అయ్యగారు పెద్ద పాండ్స్ పౌడర్ డబ్బా తెచ్చి మీ మీద పోసానండి, పెద్ద దండ తెచ్చానండి మీ శవం మీద వేయడానికి, ఇంకక్కడ మెప్పేమీ లేదు, అయిపోయింది. మామూలుగా సన్మానం చేసేటప్పుడు పెద్ద దండ వేసామనుకో మొహం వెలిగిపోద్ది. శవం మీద నువ్వు పెద్ద దండ కాదు కదా, ట్రాక్టర్తో దండ తెచ్చేసినా చూసేది లేదు, ఏడిచేది లేదు. సో అక్కడతో ఆ మెప్పు ఏమైపోయింది? కట్. సరే, నీ మెప్పు కోరి అతను సాధించింది ఏమీ లేదు, అతను మెప్పు కోరి నువ్వు సాధించింది ఏమీ లేదు. మరి ఎవరు కోరవలసింది ఎవరు మెప్పు? దేవుని మెప్పు. మరి దేవుని మెప్పు కోరి దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మనిషి మనుషుల మెప్పు కోరి మనుషుల్ని సంతోషపరిచే ఆలోచనల్లోనికి వెళ్ళిపోయి తనకు తానే ఎందుకు గొయ్యి తవ్వుకుంటున్నాడు? తనకు తానే ఎందుకు నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మరో మాట, యోహాను సువార్త 12వ అధ్యాయము. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 41. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పాను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది మన బోధ వింటారు, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ ద్వారా కానివ్వండి, సీడీల రూపంలో కానివ్వండి, లేకపోతే ఛానల్స్లో కానివ్వండి, వాక్యం వింటారు. విన్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, అవునవును వీళ్ళు చెప్పేది అక్షరాల బైబిల్ జ్ఞానం సత్యం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, ఇతను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఇతను బైబిల్ని ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నాడు, దేవునికి భయపడే మాట్లాడుతున్నాడు, దేవునికి విధేయుడే మాట్లాడుతున్నాడు అనే భావాలు ఖచ్చితంగా కలుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వాళ్ళు బయటపడరు. ఏమండి, అంతా బాగానే ఉంది కానండి, మేము ఇప్పుడు ఈ బోధ వింటున్నామని తెలిసిందనుకోండి మా అయ్యగారికి, మేము చచ్చిపోయినప్పుడు రాడండి. మా ఇంట్లో పెళ్ళి అయితే రారండి, లేకపోతే మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే
రారేమోనండి, లేదా మా బంధువులందరూ అక్కడికి వెళ్తారండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు మమ్మల్ని వెలేస్తారేమోనండి, ఏమైనా అంటారేమోనండి, ఏదో భయంగా ఉందండి మనసులో, ఏమైనా అంటారేమో, దేవుడు ఏమైనా అంటాడేమో అన్న ఆలోచన వచ్చిందా? దేవుడు నిన్ను లెక్కడుగుతాడేమో అన్న భయం ఉందా? ఒకరోజు అయ్యగారిని నిన్ను పక్కనే నిలబెట్టాడు అనుకో, ఏం చేస్తావు? చెప్పి ఏం చేస్తావు? తప్పించుకోవడానికి బాగుంటుందంట, ఏమోనండి ఈయనదే అంటావా, ఈయన చేసిరండి అంతానని అప్పుడు అంటావా? అప్పుడు కూడా భయపడతావేమో మరి. లేదు దేవుడి ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి పర్లేదంటావా? ఆయన నువ్వు పక్కనోడుగా తీర్పు తీరిస్తే దేవుడు ఈయన మీదకి నెట్టేద్దామా? లేకపోతే ఎవరొకరి మీదకి నెట్టేద్దామా? బంధువుల మీదకి నెట్టేద్దామా? స్నేహితుల మీదకి నెట్టేద్దామా? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. అధికారులు కాబట్టి వాళ్ళు అనుకున్నారట, పరిసయ్యులు ఉన్నారు సమాజంలో గొప్పవాళ్ళు, యేసుక్రీస్తు బోధలు సత్యమే. ఈ క్షణంలో మనం ఈ సత్యాన్ని కానీ అంగీకరించామంటే పరిసయ్యుల మెప్పుని ఏం చేస్తాం? కోల్పోతాం. పరిసయ్యుల మెప్పు మనకి కావాలి. అమ్మో, పరిసయ్యుల మెప్పు మనకు కావాలి, లేకపోతే వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? వెలేసేస్తారు. వాళ్ళు వెలేసేస్తే మనకు అసలు జీవితమే ఉండదు అన్న భ్రమలో వాళ్ళు దేన్ని ఎక్కువ కోరుకున్నారు? చూడండి, పరిసయ్యులకు భయపడి వారు యేసుక్రీస్తును ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి, అంటే కోరుకొనిరి. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఉంటారండి, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటానికి భయపడతారు. సిగ్గుచేటండి అది. నేను క్రైస్తవుణ్ణి, నేను స్వార్థికుణ్ణి, ఏమండి నేను ప్రీచర్ని అని చెప్పుకోవడానికి మనం భయపడుతున్నామంటే అది నిజంగా సిగ్గుచేటు. మనం దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని అలా ఎన్నడూ ఉండకూడదు ప్రియులరా. సర్వోన్నతులైన దేవునిని నువ్వు ప్రజల మధ్య ఒప్పుకోలేకపోవడానికి నీకెందుకు సిగ్గు? నీకెందుకు భయం? నీకెందుకు భయం? కొంతమంది పెళ్లి సంబంధాల కోసం అంటే వాళ్ళకి క్రైస్తవులు అంటే నచ్చరండి, అందుకని మనం ఏం చేసేస్తాం చెప్పండి? ఏం చేస్తారు కొంతమంది? అబ్బాయి లేదండి అది ఏముండదండి, మేము మామూలుగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎవరైనా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే కొన్ని బియ్యం ఇచ్చండి, ప్రార్థన చేయించుకుంటాం, అంతేనండి. అమ్మాయి అసలు వెళ్ళదండి, అమ్మాయి మహా భక్తురాలండి, ఇలా వెళ్ళదండి. మీ అబ్బాయిని ఏమన్నా అనకండి, అసలే సాఫ్ట్వేర్, ఈ సంబంధం పోతే మళ్ళీ మాకు రాదు, అందుకని అమ్మాయి డెప్ మీద కొట్టి నువ్వు ఎప్పుడు చర్చికి వెళ్ళినని చెప్పకే, ఇంకా మనసులో చేసుకో ప్రార్థన, దేవుడేమనలే. సాఫ్ట్వేర్ సంబంధం ఒకటే, మళ్ళీ పిల్లోడు కోపం వచ్చిందనుకో అనవసరంగా సంబంధం పోద్ది, గేదెలు కాచుకునేవాడు వచ్చేస్తాడు. సో ఈ సాఫ్ట్వేర్ పోతే మళ్ళీ మనకి ఇలాంటోడు దొరకడు. కాబట్టి నువ్వేమంటావంటే మాకు యేసుప్రభు అంటే ఎవరండి అని అడుగు, చర్చ్ అంటే ఏంటండి అని అడుగు, పిల్లోడికి నమ్మకం కలుగుతుంది. లేకపోతే ఏదైనా చెయ్యి, భజన చేసి, ఇబ్బంది ఉండదు. చూసారా? అంటే మనకి ఎవరు మెప్పు కావాలి? మనుషుల మెప్పు కావాలి. మా అత్తగారు ఒప్పుకోదండి, మా ఆయన గారు బాధపడతారండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోతారండి. ఏమంటే మనకి ఎవరు మెప్పు కావాలి? మనుషుల మెప్పు కావాలి. మా ఆవిడ ఉరి తీసేస్తానంటుందండి చర్చికి వెళ్తే. ఇంకొక ఆవిడ ఉంది నాకు తెలిసిన ఒక ఆవిడ, పాపం భయపడిపోతాడు, ఆటో నడుపుకుంటాడు తమ్ముడు. ఎరా నాయన రావట్లేదు ఈ మధ్య అంటే, అన్న మొన్న వద్దాం అనుకున్నానన్నా, ఒకరోజు వచ్చానన్నా ఎక్కడో సభకి, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్కి చీర ఉరేసేసుకుందన్నా అన్నాడు. ఎందుకురా వేసుకుందంటే, నువ్వు కానీ ఇంకోసారి సభలకి వెళ్ళావంటే నా శవాన్ని చూస్తామన్నా, ఇంకెందుకు లేనని భయం వేసి రావట్లేదన్నా అన్నాడు. అబ్బా అనుకున్నాను, మంచి సాటి అయిన అపాయం అనిపించింది. సభలకు వెళ్తే ఏం చేస్తుందట? ఊరేసేసుకుంటుందట. ఆల్రెడీ ఫ్యాన్కి చీర రెడీగా పెట్టిందట, ఇంకా ఫ్యాన్ తిప్పరనమాట, ఆ చీర ఎలాడుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఎప్పుడు బైబిల్ తీసినా, ఎప్పుడు సభకి వెళ్ళినా ఊరు తీసేసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. వద్దండి, అలా ఉండకూడదు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదండి. ఒక మనిషి మెప్పు పొందాల్సిన అవసరత మనకి లేదు. మనుష్యులు ఈరోజు ఉంటారు, తర్వాత ఉండరు. దేవుడు ఎప్పుడు మనతో కూడా ఉండేవాడు. ఆ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం మనకి కావాలి. కానీ వీళ్ళు ఈ పరిసయ్యులకు భయపడి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని తెలిసినా, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని తెలిసినా, ఆయనే మెస్సియా అని తెలిసినా ఎంత సాహసం చేశారండి. పరిసయ్యులు ఎక్కువ, ప్రభు ఎక్కువ? అసలు పరిసయ్యులు ఎంతండి? అసలు వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటండి అసలు? ఏదండి ఈరోజు పరిసయ్యులు ఛాయలేవి? ఎక్కడున్నారు ఇప్పుడు ఆ పరిసయ్యులు? ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ పరిసయ్యులు? ప్రభువు నిరంతరం నిలిచి ఉన్నాడు. పరిసయ్యులు వెళ్ళిపోయే ట్రైన్లు అంటోళ్ళు మళ్ళీ
మనకు కనబడరు. మనం దిగిన తర్వాత అది అలా పోద్ది, నువ్వు ఇలా ఇంటికి పోతావు. అసలు పరిసయ్యులకి ప్రభువుకి చాలా తేడా ఉందండి. ప్రాణం ఇచ్చినవాడు ప్రభు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని సృష్టించినవాడు ప్రభు. ఆ ప్రభువును విడనాడి ఎవడో పరిసయ్యుడి కోసం ఆలోచించటం, ఎవడో పనికిమాలినోడి కోసం ఆలోచించటం అదంతా అవసరమా చెప్పండి? ఇదేం భక్తి జీవితం అండి? మనుషుల మెప్పు నీకు అవసరమా? మనుషులు నిన్ను పోషిస్తున్నారు అనుకుంటున్నావా? పోషణ కోసమా నువ్వు దేవుల్లోకి వచ్చింది? కొంతమంది ఉంటారండి, మేము క్రైస్తవులని చెప్పకూడదండో అంటారు. ఏమైపోద్ది క్రైస్తవులని చెప్తే? లేదండి ఇబ్బంది అయిపోతామండి, రిస్క్ అయిపోతామండి, మా బంధువులు ఎవరికి తెలియదండి, మా వాళ్ళకి తెలియదండి, వీళ్ళకి తెలియదండి, చెప్తే ఏమైపోతామోనండి, ఇదైపోద్దో, వాళ్ళు మా ఇంటికి రావడం మానేస్తారేమో, వాళ్ళు మాతో మాట్లాడడం మానేస్తారేమో, మా కార్యక్రమాలకు రావడం మానేస్తారేమో, మాకేమైనా వచ్చే ఆదాయం పోద్దేమో. ఇదే విధంగా దేవుడు కూడా అనుకుంటే, నువ్వు ఆయనను ఒప్పుకోవట్లేదని నీకు ఊపిరివ్వడం మానేద్దాం అనుకుంటే ఒకసారి ఆలోచన చేయి. ఎందుకులే, ఈవిడికి నేను నచ్చలేదు కదా, ఈవిడ నా విషయంలో భయపడుతుంది కదా, నేనిచ్చే ఊపిరి ఈమెకి ఎందుకులే, నేనిచ్చే ఊపిరి ఇతనికి ఎందుకులే అని దేవుడు అనుకుంటే ఎవరు మెప్పు అందుకుంటావు? తర్వాత ఊపిరి ఆగిపోతే నీకు ఎవరు మెప్పు అవసరమే లేదయ్యా. ఊపిరిచ్చిన దేవుని మెప్పు తప్ప మనుషుల మెప్పు మనకు అవసరమా? వీళ్ళు పరిసయ్యుల కోసం ఆలోచించి ప్రభువును వదులుకున్నారు. పరిసయ్యులు ఈరోజు పాతాళంలో ఉన్నారు, ప్రభువు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆ పరలోకానికి నడిపించే ప్రభువును వదులుకొని పాతాళానికి పోయే పరిసయ్యుల వైపు చూశారు. ఇప్పుడు కూడా మనం కూడా చాలా సందర్భాల్లో మనుష్యులు ఎదుట ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళంగా ఉన్నాం. అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. మన తప్పును మనమే ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన తప్పును మనమే సరిదిద్దుకోవాలి. మనుష్యులు ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో నేను వానిని, నా తండ్రి దూతలతో కూడా నేను వచ్చినప్పుడు నేను వానిని ఎరుగనందును అన్నాడండి. అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు ఈ పరిచయలు చేసింది అతిపెద్ద తప్పు. మనుషుల మెప్పు కావాలనుకున్నారు. మనుషుల మెప్పు కోసం అబద్ధాలను ఆశ్రయించేవాళ్ళు, అబద్ధాలని మోసాలని ఆశ్రయించేవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. కానీ ఒక్కోసారి తేడా జరిగిపోద్దండి. మనిషి మెప్పు కోసం అబద్ధం ఆడితే ఒక్కోసారి ఏమైపోతుందో తెలుసా? తేడా జరిగిపోయి మన ప్రాణాల మీదకి మనమే తెచ్చుకుంటాం. అలాంటి ఒక సంఘటన, ఒక విచిత్రమైన సంఘటన చరిత్రలో జరిగింది. చాలా విచిత్రమైన సంఘటన, వింతైన సంఘటన చరిత్రలో జరిగింది. ఆ సంఘటన ఏంటో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం, మొదటిగా 2వ గ్రంథం చూద్దాం, తర్వాత మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. చాలా విచిత్రమైన సంఘటన, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు చాలాసార్లు చదివి ఉంటారు కానీ మీకు అలా అర్థమై ఉండదు. జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. చాలా కేర్ఫుల్గా వినండి. మనం ఆశ్చర్యపోయే గొప్పదైన సంఘటన చరిత్రలో జరిగింది. అదేంటో మీరు ఇప్పుడు చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుండి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చూద్దాం. చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. ఎవరిని హతము చేసి? అమాలేకీయులు. గుర్తుపెట్టుకోండి, రౌండ్ చేసుకోండి. ఎవరిని హతం చేశాడట? అమాలేకీయులు. రైట్. సౌలు మృతి నొందిన తర్వాత, సౌలు అప్పటికి ఏమయ్యాడట? చచ్చిపోయాడు. మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. సిక్లగ్ అనే ప్రాంతంలో 2 దినాలు ఉన్నాడు. 3వ దినాన బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు. 3వ దినమున ఏమైందట? బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితనెనను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అన్నాడు. ఏమన్నాడు? సౌలు అతని కుమారుడైన యోనాతాను చచ్చిపోయారు.
సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినదని దావీదు వారిని అడుగగా వాడిట్ల నేను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు, గిల్బోవ పర్వతానికి ఎలా వచ్చాడట? అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. దేని మీద ఆనుకొని ఉన్నాడట? ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను. ఏ ఏ ఏ పరిస్థితిలో పిలిచాడట? రథాలు రౌతులు తరిమేస్తున్నాయట. ఎవరిని? సౌల్ని. వెనువెంట తరుగుతుండట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాడట. అందుకు చిత్తమున ఏలినవాడా నేనంటిని, నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అది కూడా రౌండ్ చేసుకోండి. ఏమని చెప్పాడు? అమాలేకీయుడనని చెప్పి తిని. ఏమని చెప్పి తిని? అమాలేకీయుడిని. నువ్వు ఎవరోరా అని అడిగాడట. తరుగుతున్నారట సౌల్ని. తన ఈటి మీద ఆనుకుని ఉన్నాడట. అప్పటికే నా వెనకనున్న రథాలు అవి తరుగుతుంటే అడుగుతున్నాడట, నీవెవడవు? వెనక్కి తిరిగి చూస్తే వీడు కనబడ్డాడట. నువ్వు ఎవడు అని అడిగితే నేను అమాలేకీయుడిని అని చెప్పాడు. ఆ తర్వాత అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను తీసుకుని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగూ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలినని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తర్వాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగగా వాడు నేను ఇశ్రాయేలు దేశమును నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. బాగా వినాలి. అమాలేకీయుడనగు ఒకని కుమారుడనెను అన్నాడు. అంటే అతడు ఎవరి మెప్పు పొందాలని పరిగెత్తుకొచ్చాడు తెలుసా? దావీదు మెప్పు పొందాలని. ఎందుకు దావీదు మెప్పు పొందాలనుకున్నాడు తెలుసా? దావీదు అంటే సౌలుకి అస్సలు పడదు. సౌలు తాను బ్రతికినంతకాలం దావీదును చంపాలని చూశాడు. అంటే ఇప్పుడు దావీదు చావును బాగా కోరుకుంటున్నవాడే సౌలు. అవతలోడు నిన్ను చంపాలనుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఆటోమేటిక్గా అవతలోని ఏం చేద్దాం అనుకుంటావు? సరే చంపాలనుకోవట్లేదు కానీ చస్తే ఏం చేస్తావు? అమ్మయ్య పేడరగడైంది అనుకుంటావు కదా. దావీదు కూడా అలాంటివాడే అనుకున్నాడు కదా. దావీదు కూడా అలాంటోడే. ఎందుకంటే సౌలు చచ్చిపోయినందుకు దావీదు ఈ వార్త వినగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో నేను కొంత ఎక్కువ చేసి చెప్పినా నష్టమేమీ లేదు, కొంత ఎక్కువ చేసి చెప్పినా నష్టమేమీ లేదు. ఎందుకంటే ఎలాగూ ఈ వార్త విని దావీదు సంతోషిస్తాడు. దావీదు ఎలాగూ సంతోషిస్తాడు కాబట్టి నేను నాకు నచ్చినట్టు చెప్పొచ్చు కదా. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ నావే. సో నేను ఎలా చెప్పినా వినడానికి దావీదు రెడీ. ఎందుకంటే సౌలు బతికినంతకాలం దావీదుని ద్వేషించాడు, దావీదుని హింసించాడు, దావీదుని ఇబ్బంది పెట్టాడు. దావీదు చావును కళ్ళారా చూడాలనుకున్నాడు. అలా అనుకున్న దావీదు శత్రువు ఎవరు? సౌలు. ఈ సౌలు చావు వార్త విని దావీదు చాలా సంతోషిస్తాడు. ఆ మరణం నా ద్వారా జరిగిందంటే ఇంకా సంతోషిస్తాడని అనుకుని ఉంటాడు. అలా అనుకొని అతడు దావీదు దగ్గరకు వచ్చి ఈ వార్తను అందంగా చెప్పాడు. ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే నా ఏలిన వాడవు అంటున్నాడు. నా ఏలిన వాడవు అమాలేకీయుడు ఇతడు. ఇతడు ఏలినవాడు ఎవరట? దావీదు. నా ఏలిన వాడవైన నీ దగ్గరికి నేను వచ్చాను. ఎందుకు నీ దగ్గరకు వస్తున్నానంటే నువ్వు ఇవన్నీ ఇదంతా నీకు చెప్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఏదోటి గిఫ్ట్ ఇస్తావు, నువ్వు నాకు ఏదోటి మేలు చేస్తావు, నువ్వు నాకు ఏదో ఫేవర్ చేస్తావు. సో నీ మెప్పు కోసం నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను. నేను ఇంత పరిగెత్తుకుని నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీ మెప్పు నాకు కావాలి, నీ మెప్పు కోసం నేను ఇంత పాటలు పడుతున్నాను అన్నది అతని యొక్క ఆలోచన. కానీ వాస్తవానికి అసలు ఏం జరిగింది? సౌలు నిజంగానే ఇతను చంపమని అడిగాడా? ఇతన్నే అడిగాడా చంపమని? ఇతన్నే అడిగాడా? బైబిల్లో అలాగే వ్రాయబడిందా? ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం. అందరూ బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడాలి. 31వ అధ్యాయం 2వ వచనం.
సౌలును అతని కుమారులను ఫిలిష్తీయులు తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. చూసారా, వారి చేత ఏమయ్యాడట? బాగా గాయాలు అందాడు. అంటే ఇక ఇన్ని గాయాలు వల్ల అతడు ప్రాణాన్ని కోల్పోతాడు. ఎక్కువ గాయాలు, అంబులు ఎక్కువ తగిలేశాయి. సో ఆ అంబుల వల్ల అతనికి గాయాలు తగిలేసాయి, అంటే బాణాలు ఎక్కువ తగిలేసాయి అనుకోండి. ఆ బాణాల వల్ల ఏమైపోయింది? అతని శరీరం చీలిపోయింది, చీల్చబడింది. కాసేపట్లో అతను ఏమైపోతాడు? యుద్ధంలో చచ్చిపోతాడు. రైట్, చూడండి. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. బాగా వినాలి. ఎవరి చేతిలో చావడం సౌలుకి ఇష్టం లేదు? సున్నతి లేని వాళ్ళ చేతిలో చావడం ఆయనకి ఇష్టం లేదు. ఇంతకీ అమాలేకీయుడు సున్నతి గలవాడా? అమాలేకీయుడు, వాడు ఇశ్రాయేలీయుడు కాడు, అమాలేకీయుడు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. అప్పుడు ఏమైందట? గనుక సౌలు అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. సౌలు తన కత్తి పట్టుకుని ఆ కత్తి మీద ఏమైపోయాడట? పడిపోయాడు. ఎప్పుడైతే కత్తి మీద పడిపోయాడో సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. ఏమండి, ఇక్కడ అమాలేకీయుడు ఎక్కడున్నాడు? అమాలేకీయుడు ఎక్కడున్నాడండి? లేడు. తర్వాత దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము. ఇదే సందర్భం ఇంకా వివరంగా. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువను హతము చేసిరి. బాగా వినాలి. తర్వాత యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు కత్తి దూసి నన్ను పొడిచి వేయమని తన ఆయుధములను మోయువానితో ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయేనని ఆయుధములు మోయువాడు తెలుసుకొని, ఏమని? సౌలు చనిపోయేనని ఆయుధాలు మోయువాడు తెలుసుకొని తానును కత్తి పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి, మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలు అతని కుమారులు చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకున్నటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చారట? మరునాడు వచ్చినప్పుడు, అంటే మధ్యలో గ్యాప్ ఉంది. అతను చచ్చిపోయిన తర్వాత మరునాడు వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి నుండి చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకుని పోయి ఫిలిష్తీయుల దేశమందంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. చూసారా? అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో సౌలుకి సంబంధించిన ఏవో కొన్ని కిరీటం అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు కదా, అవి కొట్టేశాడు. ఎవరు? అమాలేకీయుడు. దేని కొట్టేశాడు? శవాన్ని కొట్టేశాడు. యాక్చువల్గా సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో చావటానికి ఇష్టపడని సౌలు ఒక అమాలేకీయుడి చేతిలో చావటానికి కూడా ఇష్టపడ్డాడు. తల తిప్పుతో బాధపడుతున్నా, ఇంకో తిప్పుతో బాధపడుతున్నా, అమాలేకీయుడి చేతిలో ఫిలిష్తీయుడంతో అమాలేకీయుడు కూడా అంతే.
ఆయుధములు మోయువాడు సౌలు మరణమాయనని తెలుసుకొని ఏమయ్యాడు? తాను కూడా చచ్చిపోయాడు. అంటే సౌలును ఈ అమాలేకీయుడు చంపలేదు, కానీ ఒక అబద్ధాన్ని, ఒక మంచి కట్టుకథ అల్లాడు. ఒక మంచి కట్టుకథ అల్లి ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. సౌలు యొక్క తల తెగ నరికింది ఫిలిస్తీయులు. ఆ ఆయుధాలు దోచుకున్నది ఎవరు? ఫిలిస్తీయులు. ఇంతకీ ఆ తెచ్చిందైనా సౌలుదో కాదో, ఆ యుద్ధంలో ఎవరిదో పట్టుకొచ్చే సౌలుది అన్నాడు. మొత్తం మీద ఇతనికి ఎవరు మెప్పు కావాలి? దావీదు మెప్పు కావాలి. సో దానికోసం ఇన్ని పాటలు పడ్డాడు. వాస్తవానికి అక్కడ జరిగింది అది కాదు. చూడండి, కిందకి చూడండి. వారు అతని ఆయుధములు, 10వ వచనం, వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవమును తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినముల ఉపవాసం ఉండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదనని వెతికినందుకును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెస్సై కుమారుడైన దావీదు వశము చేసెను. ఇది సందర్భం, రైట్? ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయానికి రండి. ఎంత చక్కటి స్క్రీన్ ప్లే వెళ్ళాడు, ఎంత చక్కటి కథ నడిపించాడు. దావీదు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? 2వ సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనం. గిల్బో పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను అన్నాడండి. ఈటె మీద ఆనుకొని ఉన్నాడట. అప్పటికే అతను దేని మీద పడిపోయాడు? కత్తి మీద పడిపోయాడు. కత్తి వేరు, ఈటె వేరు, రెండు ఒకటే కావు. కత్తి మీద పడిపోయాడు ఎవరు? సౌలు. ఏమని చెప్తున్నాడు ఈ కథ అమాలేకీయుడు? ఈటె మీద ఆనుకొని ఇంకా అలా ఉన్నాడట. ఈటె మీద అలా ఆనుకొని అలా ఉన్నాడు. ఎక్కువ దెబ్బలు తగిలేశాయి, అంబులు ఎక్కువ దిగిపోయాయి. సో ఇది వీడి కథ సుమా. ఈటె మీద ఆనుకొని ఉన్నాడు. నేను అకస్మాత్తుగా వచ్చాడట పాపం. పనేంటో అక్కడ ఏమండి, యుద్ధం జరిగే చోట వీడికి పని ఏంటి? అకస్మాత్తుగా వచ్చాడట. వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడట? ఈటె మీద ఆనుకున్నాడట. రథములు రౌతులు తనను వెనువెంట తగులుచుండుట చూచి ఇంకా తరుముతా ఉన్నారట. అంత తరుముతా ఉన్నప్పుడు ఖాళీగా వెనక్కి తిరిగి చూశాడట. ఖాళీగా వెనక్కి తిరిగి చూసి బఠానీళ్ళు తింటే కనబడ్డాడట. అటు ఎవరినైనా నువ్వు ఎవరని అడిగాడట ఆ యుద్ధంలో. హూ ఆర్ యూ అంటే నేనండి పలానా అని కథ మొదలెట్టాడట. ఏమనట? చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని, అందుకు నీవెవడవని అతను అనగా నేను అమాలేకీయుడిని అని చెప్పి అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నన్ను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతుకుడిని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని తర్వాత అతని తల మీద ఉన్న కిరీటము హస్తకంకణం తీసుకున్న ఏలిన వాడవైన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నానను. బాగుంది, కథ చెప్పేశాడు. ఎదురు చూస్తున్నాడు, ఏదో మేలు నాకు జరగకపోద్దా, ఈయన మెప్పు పొందుకుంటున్నాను నేను. ఎవరు మెప్పు? దావీదు గారి మెప్పు పొందుకుంటున్నాను. దేవుడు మెప్పో అది పెద్ద అవసరం లేదండి. మనకి ఎవరు మెప్పు కావాలి? అధికారుల మెప్పు కావాలి, ఆఫీసర్స్ మెప్పు కావాలి, ఇంటి పక్కోళ్ళు మెప్పు కావాలి, బంధువులు మెప్పు కావాలి, స్నేహితులు మెప్పు కావాలి, ఊరందరూ మెప్పు కావాలి. దేవుడు మెప్పు మాత్రం వద్దు. నువ్వు ఏదో పనులు చేసేటప్పుడు ఎవరు చూడకూడదు. దేవుడు చూసినా పర్లేదు. బాగుందా? ఎవరు చూడకూడదు, దేవుడు చూసినా పర్లేదు. ఇదేమో చెప్పు మరి. మనల్ని ఎవడు చూసినా పర్లేదు అనుకుంటావా? అనుకోం. ఎవరు చూడకూడదు, దేవుడు మాత్రం చూడకూడదు. చూసినా తప్పులేదు. మనుషులు మాత్రం ఎవరు చూడకూడదు. దేవుడు చూసేసినా, ఆయన చూస్తున్నాడని తెలిసినా మనకు కనబడ్డ కదా, ప్రాబ్లం లేదు. చూసారా? ఇది మన యొక్క భావన, మనిషి యొక్క భావన. మనుషుల మెప్పు కావాలా, నీకు దేవుని మెప్పు కావాలా అంటే నాకు దేవుని మెప్పు వద్దు, మనుషుల మెప్పు చాలు. సో అయిపోయిందా? అప్పుడు దావీదు అతన్ని వెంటనే ప్రధానమంత్రిని చేశాడా? నా శత్రువు చంపినందుకు ఇదిగో తీసుకొనము అని ఏమైనా రత్నాల హారాన్ని తెంపి మరీ ఇసిరేసాడా? సినిమాలో రాజులు ఇసిరేసినట్టు. సినిమాల్లో రాజులు చూసారా? పాత సినిమాల్లో అలా తెంపి అలా ఇసురుతుంటారు. అవి డిక్కిడిక్కిలి ఒరిజినల్ కాదు, అందుకే ఇసిరాడు. చూడండి ఏమంటున్నాడు?
14 అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నువ్వు చెప్పావు కదా. నువ్వు చెప్పావు కదా, చెప్పావా లేదా? చెప్పానండి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. అతడు వానిని కొట్టి చంపెను. ఏం కొని తెచ్చుకున్నాడు? ఏం కొని తెచ్చుకున్నాడు? దావీదు గారు మెప్పు సంపాదించుకున్నాడు. కాకపోతే మెప్పు కాస్త తుప్పు పట్టిందంతే. అర్థమైందా? మెప్పు సంపాదించుకోవడానికి, దావీదు గారు మెప్పు సంపాదించుకోవడానికి ఏం చేశాడు? అబద్ధాలు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదేదో చెప్పేశాడు. ఇక్కడ నుంచి నాకు బహుమానం వచ్చేస్తుంది అనుకున్నాడు, కానీ ఏ బహుమానం రాలేదు. సరికదా, ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుల మెప్పు మీకు ఎలాంటి ఉపయోగం ఇవ్వదు, మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం కలగదు. అదే ఈ చిన్న జీవితంలో దేవుడి దగ్గర మెప్పు సంపాదించుకున్నారనుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. లైఫ్ లాంగ్ అంటే 60 ఏళ్ళు అనుకోకండి, నీ లైఫ్ చాలా లాంగ్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? నిత్య జీవితము, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు ఎవరి మెప్పు సంపాదించుకోవాలి? దేవుని మెప్పు సంపాదించుకోవాలి. మనుషుల మెప్పు వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మనుషులు పెడితే పెళ్ళి కోరతారు, లేకపోతే చావు కోరతారు. ఇది మనిషి క్యారెక్టర్. దేవుడు అలా కాదండి. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. నువ్వు తప్పు చేసినప్పుడు నీ బాగు కోరుతున్నాడు. నువ్వు మంచి చేసినప్పుడు కాదు, నువ్వు తప్పు చేసినప్పుడు నీ బాగు కోరుతున్నాడు. అది దేవుని ప్రేమ. నువ్వు ఎన్నో తప్పులు చేసినప్పుడే నువ్వు బాగుపడాలని కోరాడు. ఆ కోరికను నువ్వు తీర్చడం చాలా ఉత్తమం. ఆయన చిత్తం ప్రకారంగా నువ్వు బ్రతకడం చాలా ఉత్తమం. అది నీకే మేలు, అది నీకే ఉపయోగం. అది కాదనుకుంటే, అది వద్దనుకుంటే నష్టపోయేది ఎవరో తెలుసా? నువ్వే. నేను ఎవ్వరు కాపాడలేరు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ప్రేయసి, నీ ప్రియుడు, నీ భర్త, నీ భార్య, నీ యొక్క ఇష్టులైన వారు, నీ యొక్క స్నేహితులైన వారు, నీ యొక్క అనుచరులైన వారు, లేదా నీ మీద అధికారులైన వారు ఎవరు నీతో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు. వీళ్ళెవరి కోసమో నువ్వు అనవసరంగా వీళ్ళ మెప్పు కోరుకుని దేవుడికి దూరం అయ్యావు అనుకో, చాలా నష్టపోతావు. జాగ్రత్త. ఒక్కసారి ఇలాగే అబద్ధాలను ఆశ్రయిస్తూ ఉంటారు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు, మనుషుల మెప్పు కోసం ఏదేదో చేసి దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. చివరికి నీ ప్రాణానికి నువ్వే ఏమవుతావు? ఉత్తరవాది అవుతావు. ఇక్కడ జరిగింది అదే. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అన్నాడు. నీకు సాక్ష్యాలు అవసరం లేదు, నువ్వే చెప్పావు కదా. అవునండి, సో నువ్వే అనుభవించు, నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే అనుభవించు అన్నాడు. అంత ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నాడు? దావీదు మెప్పు కావాలి అనుకున్నాడు, కానీ అతడు అంత తప్పు చేస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియలేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఈ క్షణంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చీకట్లో, వెలుగులో, ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, సాయంకాలం, ప్రతి క్షణం దేవుడు నీ హృదయాన్ని, నిన్ను పరిశీలనగా చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వేం చేస్తున్నా సరే, పరిశీలనగా నిన్ను చూస్తున్నవాడే నీ కన్నతండ్రి. మరి ఎంత పరిశీలనగా నిన్ను చూస్తున్న నీ కన్నతండ్రి నిన్ను లెక్కడగడా అడుగుతాడు కదా. సో ఆయన మెప్పు సంపాదించుకో. ఆయన మెప్పు సంపాదించుకోవాలంటే దేని ద్వారా సంపాదించగలం? చెప్పండి, దేని ద్వారా సంపాదించగలం? ఎక్కువ అల్లెలి చెప్తే సంపాదించుకోగలవా? గట్టిగా చెప్తే. చేతులున్న వాళ్ళందరూ ఎత్తండి అంటారు కదా, అలా ఎత్తితే ఆయన మెప్పు సంపాదించుకోగలవా? ఎక్కువ ఇదే కోరుకుంటారండి సంఘాల్లో కూడా. చేతులు లేవా అంటాడు గురుగారు. చేతులున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఓ స్తోత్రం ఏంటంటే ఏటో మరి. ఓ హల్లెలూయా చెప్పండి అంటాడు ఇంకొక ఆయన. అయితే గట్టిగా ఓ హల్లెలూయా చెప్దాం అంటాడు. గట్టిగా మండపేట వచ్చాడు మహానుభావుడు. గట్టిగా ఓ హల్లెలూయా చెప్పి దేవుని నామాన్ని మహిమపరుద్దాం అంటాడు. ఏం గట్టిగా చెప్తారు? గట్టిగా హల్లెలూయా చెప్తే దేవుడు సంతోషిస్తాడా? గట్టిగా స్తోత్రం చెప్పేస్తే దేవుడు ఆనందపడిపోతాడా? అంటే నీ బ్రతుక్కి ఏం అవసరం లేదా? చెప్పండి, నీ బ్రతుకుతో ఏం సంబంధం లేదా? గట్టిగా హల్లెలూయా చెప్పు.
దేవుడికి సంతోషమేనా? దేవుడు ఫిదా అయిపోయాడా? దేవుడు ఆనంద పరవశుడైపోయాడా నీ హల్లెలూయాకి, నీ స్తోత్రానికి, నువ్వు చేతులు ఎత్తడానికి? నీకు దండం ఏమంటాడు తెలుసా? వారు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు ఎలా ఉంది? దూరముగా ఉన్నది అంటాడు. మీ విషయం అదే మాట్లాడొచ్చు కదా, ఈ చేతులు ఎత్తే వాళ్ళందరి విషయం అదే మాట్లాడొచ్చు కదా. ముందు నీ హృదయంలో ఆయన మెప్పించే పనులు జరగాలి. అంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచే కదా. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం హృదయంలో నుండి వచ్చినప్పుడు ముందు నీ క్రియలు నీ హృదయాన్ని బట్టి ఆయన్ని మెప్పించే క్రియలు నీ బ్రతుకులో జరుగుతున్నప్పుడు అదేనయ్యా దేవుని మహిమార్థమై నువ్వు జీవించడం అంటే. సో దేవుడు నిన్ను బట్టి చాలా ఆనందిస్తాడు, ఆయన మెప్పును పొందుకుంటావు. ఇదేమీ లేనప్పుడు గట్టిగా ఓ హల్లెలూయా చెప్తే ఏంటి, 2 హల్లెలూయా చెప్తే ఏంటి, గట్టిగా 3 హల్లెలూయాలు చెప్పినా ఏం ఉపయోగం లేదు. ముందు నీ బ్రతుకు బాగుండాలి, అప్పుడు స్తుతించు. స్తోత్రం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి, ఏమైనా చెప్పు. ముందు మన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ కదా. మనం ఆయన సంతోషపెట్టే బతుకు బతకాలి కదా, మనం ఆయన ఆనందపరిచే బతుకు బతకాలి కదా. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. నేను నా ఇంట్లో వాళ్ళ మెప్పు కోసమో, నా బంధువుల మెప్పు కోసమో, నా స్నేహితుల మెప్పు కోసమో, లేదా మీ మెప్పు కోసమో బతికితే నాకు దేవుడు మెప్పు అవసరం లేదా? చివరిలో ఎవరు మెప్పు కావాలి? దేవుడు మెప్పే. ఆ నలుగురు మెప్పే ఎంత ఉన్నా మనకు పని చేయదు. ఏ నలుగురు? నీకు బాగా తెలిసిన నలుగురు. ఎక్కడి వరకు వస్తారు మీ నలుగురును? మీ నలుగురు ఎక్కడి వరకు వస్తారు? అక్కడ వరకు వస్తారు. వచ్చేమంటారు తెలుసా? నువ్వు ఎంత దుర్మార్గుడు నువ్వు ఎంత దుర్మార్గురాలివైనా చాలా మంచిదండి, ఏదో అప్పుడప్పుడు ఇంట్లో పిడకలు పట్టుకుపోయేది కానివ్వండి మేము లేనప్పుడు చాలా మంచిదండి. ఈవిడ ఇంటికి వెళ్తే కోడి గుడ్డేస్తే ఇంకా మనకి ఇచ్చేది కాదు, కానీ ఆమ్లెట్ వేసుకుని తినేదిలేండి, మంచిదండి. ఏ దొంగతనాలు అయినా పెద్ద ఏం కాదులేండి, చిన్న చిన్నవే, పెద్దవి పట్టుకుపోయేది కాదండి మా తల్లి. ఏం పట్టుకేది? చిన్న దొంగతనాలు చేసుకునేదండి. పాపమండి ఏం చేద్దండి. చచ్చాక మీ నలుగురు నిన్ను ఇలా మెచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనసులో ఏమన్నా సరే, ఒక నువ్వు చచ్చావనుకో, పర్లేదండి, ఏదో ఆ డబ్బులు తాడి తాగేవాడు కానండి, పెద్ద ఎవరికి ఏం అన్యాయం చేసేవాడు కాదండి, ఎప్పుడైనా సరికొస్తే అలా ఆవింటండి కొట్టేవాడు అంతే అండి, మమ్మల్ని ఏం పెద్ద అనేవాడు కాదండి, అప్పుడప్పుడు చిన్న బూతులు ఆడేవాడు అంతే, ఏదైనా మంచోడండి ఉండాల్సినోడండి అంటారు. ఇది మీ నలుగురు మెప్పు. ఈ దిక్కుమాల మెప్పు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మాయదారి మెప్పు అది. చచ్చాక నీ చెడ్డ చెప్తూనే నీ చెడ్డ మరిచిపోయిపోయి ఏమంటారు? నీ మంచి మాత్రం ఎక్కువ చెప్తారు. నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, నీకు అసలు మంచే లేకపోయినా అప్పుడు మాత్రం వెతుకుతారు. ఏమైనా ఉందా, తిరగండి బాబు వీడి దగ్గర ఏమైనా మంచి ఉందా, కనీసం ఒకటైనా ఉందా లేదు చూడండి, సావు రోజు ఇది మాట్లాడకుండా ఇంకేం మాట్లాడతాం, అదైనా వెతకండి అంటే అప్పుడు అబ్బాబా అందరినీ బాగా పలకరించేవాడండి బాబు అంటాడు. అది ఒకటి దొరికిందనమాట. మిగిలినవన్నీనో ఇంకా ఆడంత దరిద్రుడు ఉండడు అనమాట. ఆ విషయాల్లో బాగా పలకరించేవాడండి, ప్రేమగా పిలిచేవాడండి. ఏదో మొత్తం మీద 4 ఎత్తుక్కుంటారు. ఆ మెప్పు మనకు అవసరం లేదండి, కానీ దేవుని మెప్పు మాత్రం మనకు కావాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎప్పుడు తెలుసా? బ్రతుకు పూర్తయిపోతున్న తర్వాత దేవుడు నీ దగ్గరికి, అనగా తన దగ్గరికి నిన్ను పిలుచుకున్న తర్వాత, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ జీవితకాలం అంతా నా వల్ల మెప్పు పొందుకున్నావు, నీ జీవితకాలం అంతా నా మెప్పు పొందుకుని బ్రతికావు, కాబట్టి నువ్వు నాకు కావాలి, ఇలాంటి జీవితం కావాలని దేవుడు అంటాడు. కాబట్టి త్వరలో ముగిసిపోబోయే మీ జీవితాలను ఒకసారి పరీక్షించుకోండి. తొందరలో మీ జీవితాలు ముగిసిపోతాయి. ఈవెన్ నా జీవితం కూడా ముగిసిపోద్ది. ముగిసిపోయే మన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎవరు మెప్పు పొందుకోవడానికి ప్రయాసపడుతున్నాను, నువ్వెవరు మెప్పు పొందుకోవడానికి ప్రయత్నపడుతున్నావు, జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మన జీవితాలకి ఇది ఒక మేలుకొలుపు, మన బతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుంటాయి. ఆ తర్వాత ఈ మాటలు విని మారినందుకు, ఈ మాటలు విని అనుసరించినందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా నిత్య జీవితంలో ఉండగలుగుతాం. లేదు ఇలాగే బతికేద్దాం, ఇలాగే ఉండిపోదాం, మనుషుల మెప్పే ఇంపార్టెంట్ మనకి, ఏదో విధంగా మాయ చేసి బతికేద్దాం, దేవుడు వస్తే చూడనివి ఉంటే ఉండనివి అనుకుంటావా, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నష్టపోతావు. తర్వాత వెనక్కి తిరిగి తీసుకుందామంటే ఏం ఉండదు. ఒకసారి చేజార్చుకున్న తర్వాత మళ్ళీ దొరకటానికి ఇదేం డబ్బు కాదు, కాలాన్ని చేజార్చుకుంటే మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇప్పటికే చాలా జారి చేసాం. సో ఇకనైనా జాగ్రత్త పడండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.
దేవుని మెప్పు పొందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నపడండి. ప్రతి క్షణం దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మర్చిపోకండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు వినటానికి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ కృపలో మీ పిల్లలందరినీ భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి. మీ సన్నిధి కాంతి మీ పిల్లల మీద ప్రకాశింపచేయండి. ఏ ఒక్కరు తండ్రి మిమ్మల్ని విడిచి వేరైపోయేవారుగా కాకుండా, తండ్రి మీరు చూస్తున్నారని, మీ దృష్టికి మరుగైనది ఏదీ లేదని, సమస్తము మీకు తేటగా కనబడుతుందని ఎరిగిన వారే తండ్రి తమ తప్పులు దిద్దుకొని మిమ్మల్ని మెప్పించేవారుగా, మీ వలన వచ్చే మెప్పు కోరుకునేవారిగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉండడానికి సహాయం చేయమని, లోకానికి, లోక సంబంధమైన విషయాలకి, లోకస్తులకి, అధికారులకి, స్నేహితులకి, బంధువులకి లొంగిపోయి తండ్రి లోకాశల వెంట పరుగులు తీయకుండా, ప్రభువా మీ ప్రేమను పొందుకున్నవాడు నిరంతరము నిలుస్తాడన్న సత్యాన్ని గ్రహించి మీ ప్రేమను పొందుకునే ప్రయత్నం చేయడానికి మీ పిల్లల్ని బలపరచండి. అట్టి వివేకాన్ని మీ పిల్లలందరి హృదయాల్లో స్థిరముగా పుట్టించండి. త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.